హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి రెసిపీ అనుకున్నారా? బ్రేక్ఫాస్ట్ అండి. మసాలా ఇడ్లీ, మసాలా దోశ కాదండి, మసాలా ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే అమోఘం అనమాట. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. సో ఈ ఇడ్లీ తింటే అసలు అలాగా మెల్ట్ అయిపోతుందండి. గీతో చేసుకుంటున్నాం అనమాట. దానిది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కూడా చాలా తక్కువ ఐటమ్స్ ఏనండి. ముందుగా అయితే పోపు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక చిటపటలాడాక ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేసుకున్నాను. అవి కూడా ఒక 5 మినిట్స్ మంచిగా దోరగా వేయించేసుకోవాలి. ఏం లేదండి, వెరీ సింపుల్. బంగాళదుంప కూర ఎలా చేసుకుంటాం వేపుడు అలాగే. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నవి చక్కగా మెత్తగా స్మాష్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మనం బంగాళదుంప వేపుడు ఎలా పెట్టుకుంటాం సేమ్ అలాగే పెట్టేసుకొని, ఒకవేళ మనకి మిగిలిపోయింది కూడా అలా చేసుకోవచ్చండి. సో అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడు తిడ్లీ తినడం కంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. వేపుడైతే అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకోవాలి. చల్లారుద్ది. ఈలోపు మనము ఒక 3 గ్లాసులు తీసుకోవాలండి. మీడియం సైజ్ గ్లాసులు తీసుకొని వాటికి శుభ్రంగా నెయ్యి అయితే అప్లై చేసేసుకోవాలి. చుట్టూతో అప్లై చేసుకొని ఇడ్లీ పిండి బ్యాటర్ ఉంటుంది కదా మనకి, ఆ ఇడ్లీ పిండి బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసేసుకొని గ్లాసులో సగం వేసుకోవాలండి. ఫుల్గా వేసుకోకూడదు, ఎందుకంటే ఇడ్లీ పొంగుద్ది కదా. సగం వేసుకొని ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని నేను చూపిస్తున్నాను చూడండి. అలాగా చక్కగా బాల్స్లా చేసుకొని సిలిండ్రికల్ షేప్లోని వాటికి సెంటర్లో పెట్టాలన్నమాట. సో మీకు ఇది కనిపించట్లేదు, ఏమనుకోవద్దు. మళ్ళీ ఇంకోటి చూపించాను చూడండి. అలా పెట్టుకోవాలన్నమాట, సెంటర్లో పెట్టుకోవాలి. అలా సెంటర్లో పెట్టుకోవడం వల్ల మనకి మధ్యలో అనమాట చక్క మసాలా అనేది బాగుంటుంది. పైన కొంచెం పిండి వేసేసి దాన్ని కవర్ చేసేయాలన్నమాట. సో ఇంకోటి కూడా మీకు చూపిస్తున్నాను క్లియర్గా. ఆల్రెడీ ఇడ్లీ కోసం నేను పక్కన గిన్నెలో నీళ్ళు వేసి రెడీగా పెట్టుకున్నాను. అదిగోండి, సగం ఇడ్లీ వేసుకొని మధ్యలోకి దీన్ని అయితే మసాలాని పెట్టుకోవాలన్నమాట. పైన ఇడ్లీ పిండితో కవర్ చేసేయాలి. అలా 3 గ్లాసులు అయితే నేను పెట్టుకున్నాను. సో ఈ 3 గ్లాసులని కూడా మనము ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఒక 25 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. 3 దాంట్లో పెట్టేసి మూత అయితే పెట్టేసుకోవాలి. దీనికి చట్నీ అయితే పల్లీ చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఇంకోండి, ఒక 25 మినిట్స్ వరకు ఇంకా అలా ఉంచాలి. ఇప్పుడు చూసారా చక్కగా ఇడ్లీలు కూడా పొంగినాయి అనమాట. చాక్ పెట్టి చూసాను అనమాట కుక్ అయిందా లేదా లోపల, కానీ చక్కగా అయితే కుక్ అయిపోయింది. స్టవ్ ఆపేసుకున్నాను. ఒక 10 మినిట్స్ దాన్ని అలా వదిలేయాలండి. తర్వాత చాక్తో చక్కగా చుట్టూతా ఇలా అనుకుంటే వచ్చేస్తుంది మనకి ఇడ్లీ అనేది, మసాలా ఇడ్లీ అనమాట. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో మసాలా ఇడ్లీ. చాలా బాగుంటుంది, దోశలాగే ఇది కూడా అనమాట. సో వీటిని మనం ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలాగే తినేయచ్చు చట్నీతోని, ఇంకా చాలా బాగుంటుంది. ఇలా కాకుండా ఇంకా కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. ఒకటి ఇదిగోండి, ఇవి అయితే పక్కన పెట్టేసుకుందాము. 3 తీసేసి పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆ 3 పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కానీ గీ కానీ పోసుకోవచ్చండి. మరి గీ ఎక్కువైపోద్దని నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఇంకోండి, కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఏం లేదండి, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే వేయించేసుకొని మనం ఈ ఇడ్లీది గ్లాసులో పెట్టుకున్నాం కదా, ఆ ఇడ్లీని దాంట్లో దొర్లించేయడమేనండి. దొర్లించేస్తే అసలు సూపర్ ఉంటుంది. నేను తినగలమా అనుకున్నాను కానీ చాలా టేస్ట్ చాలా బాగుంది. ఈ రెండు ఒక టేస్ట్ అయితే అది ఇంకో టేస్ట్ అనమాట. దాని చట్నీ కూడా అక్కలో ఉత్తితే తినేయచ్చు, అంత బాగుందనమాట. ఇదిగో నేను చూపిస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు జస్ట్ ఎక్కువసేపు వేయించక్కలేదు. ఒక్క 5 మినిట్స్ వేయించేసి స్టవ్ కట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. ఒకటేమో అలా చేశానండి, మిగతా 2 అలా ఉంచేసాను అనమాట. సో చక్క మొత్తం అబ్జర్వ్ చేసేసుకుందనమాట. చూసారు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, ఏమాత్రం తగ్గదనమాట. మొత్తం అప్లై చేసేసుకున్నాక దాన్ని కట్ చేసుకోవాలి. పిల్లలకు పెట్టేటప్పుడు కట్ చేసుకుంటే వాళ్ళకి తినడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో ఇదిగోండి, మసాలా ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇందులో 2 రకాలు అనమాట. ఇది స్పైసీ మసాలా ఇడ్లీ, మిగతావి మసాలా ఇడ్లీ అనమాట. చూసారా, 2 ఐటమ్స్ అయితే మీకు చూపించాను. నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా కట్ చేసుకొని చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే పల్లీ చట్నీతో సూపర్గా ఉంటుందన్నమాట.
సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.